సో మురళీ మనోహర్ గారు, ఇప్పుడు పాక్ సౌదీ చేసుకున్నటువంటి ఈ ఒప్పందంలో ఏ దేశమైనా సరే ఈ రెండు దేశాలపైన యుద్ధం లాంటిది ప్రకటిస్తే రెండిటితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏ దేశాలు ఎక్కువగా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందంటారు? అసలు ఇమ్మీడియట్ గా వస్తున్న ప్రమాదం ఏం లేదు, కానీ పాకిస్తాన్ యొక్క అణ్వాయుధాలను అవసరార్థం ఉపయోగించుకోవాలి అనేది సౌదీకి ఉన్నటువంటి ఆలోచన. కనుక మాతో అణ్వాయుధాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇజ్రాయెల్ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇదిగో మా దగ్గర ఉన్నాయి, ఎందుకంటే మేము పాకిస్తాన్ ఒకటే కనుక అనేటువంటి ఒక ఇంప్రెషన్ వాళ్ళకి ఇచ్చారు. కనుక యుద్ధం అంటూ జరిగితే మనము మర్చిపోకూడని విషయం ఏంటంటే, ఈ భూమి పైన ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా మొన్న అమెరికా ఇరాన్ పైన చేసినటువంటి దాడి తప్ప ఎప్పుడు కూడా అణ్వాయుధాలు ఉన్న దేశం పైన యుద్ధాలు జరగడం లేదు. అసలు ఎక్కడ కూడా ఒక అణ్వాయుధం ఉన్న దేశము ఇంకొక దేశంతో యుద్ధం అనేది లేదు. మనం మాత్రమే చేశాం పాకిస్తాన్ పైన. అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయని తెలిసాక కూడా చేశాం మనం. ఎందుకు అని అంటే ఆ సమర్థత మనకుంది, ఆ సామర్థ్యం మనకుంది. కనుక కిరాణా హిల్స్ దగ్గర వెళ్ళి దాడి చేశాం. అంటే ఇదిగో నీ అణ్వాయుధాలు ఇక్కడ ఉన్నాయి, మాకేం భయం లేదు, వీటిని కూడా కొట్టేస్తాం చూడు అని ఒక భయం కల్పించాం. దాంతో అమెరికా భయపడ్డది, పాకిస్తాన్ కాదు. ఎందుకంటే వాటికి రక్షణ ఇస్తున్నది అమెరికా. వాళ్ళ విమానాలు దెబ్బతిన్నాయి. కనుక ఇదంతా కూడా ఒక విషయం అయితే, పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ యొక్క అణ్వాయుధం 160 ఇవి అణ్వస్త్రాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇది పెద్ద థ్రెట్టే, ఇది ఎవరికైనా కూడా థ్రెట్టే అది. కాకపోతే వీటి మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు సమీకరణాలు మారుతున్నది ఏంటి అంటే, ఒపెక్ కంట్రీస్ అన్ని కూడా ఈ వైపే చూస్తాయి అనేది ఇప్పుడు మెల్లమెల్లగా తేలుతున్నటువంటి విషయం. కనుక రక్షణ విషయం వచ్చేసరికి, ఉదాహరణకు మొన్న ఖతార్లో ఫుట్బాల్ జరిగిందండి. ఫుట్బాల్ జరిగితే రక్షణ కల్పించడానికి కూడా డబ్బిచ్చి పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని తెచ్చుకున్నది. పాకిస్తాన్ సోల్జర్స్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా మన దగ్గర ఇట్లా డబ్బిచ్చి పెట్టుకుంటామో, అలా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా అలా ఖతార్ వెళ్ళి వాళ్ళ ఏటీఎంలకు కానీ వాళ్ళ బ్యాంకులకు కానీ మిగతా అన్ని. అలాగే మరి భారత్ పరిస్థితి ఏంటంటారు? మనకేమో పాకిస్తాన్ శత్రువు, ఇటు చూస్తేనేమో సౌదీతో మనము $43 బిలియన్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుని ఉన్నాము. సో మరి ఈ టైంలో ఆ ఒప్పందాలు ఏమన్నా డ్యామేజ్ అవుతాయంటారా? అదొక్కటి మనం ఆలోచించాల్సిన విషయం. అందుకే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఫారెన్ మీరు ఉన్నారు కదా ప్రతినిధి రణదీవ్ జైస్వాల్ గారు, వాళ్ళు ఒక మాట అన్నారు, మేము ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాము అని. సీరియస్ గా ఇది చాలా సీరియస్ ఇష్యూ మనకు, ముఖ్యంగా అందరికన్నా సీరియస్ ఇష్యూ ఎవరికి అంటే మనకే. ఎందుకంటే మనకు సౌదీతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, మామూలుగా లేవు. అంటే వాణిజ్య ఒప్పందాలు పెద్ద ఎత్తున మన దగ్గర మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా $43 బిలియన్ వర్త్ వాణిజ్య ఒప్పందాలు మన మధ్యలో ఉన్నాయి. పైగా ఈ మధ్యన కల్చరల్ ఇది కూడా ఎక్కువ ఏర్పడ్డది, సంబంధాలు ఏర్పడ్డాయి, పీపుల్ టు పీపుల్ సంబంధాలు ఏర్పడ్డాయి. మన దేవాలయాలు అక్కడ కడుతున్నారు, ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి సౌదీ పాకిస్తాన్ చెంత వెళ్ళడం తెలిసి ఉండి, మొన్న ఆపరేషన్ సింధు జరిగా కూడా మరి సౌదీ ఎందుకు వెళ్ళింది అంటే వాళ్ళకు ఉన్నటువంటి కంపల్షన్, అది వాళ్ళకు తప్పదు, అణ్వాయుధం కావాలి వాళ్ళకి. కనుక ఇజ్రాయెల్ తో మొన్న అర్థమైన విషయం, అమెరికా ఇజ్రాయెల్ తోనే ఉంటుంది అనే విషయం గట్టిగా అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఓ తప్పని పరిస్థితిలో పాకిస్తాన్ చెంత చేరారు. కానీ ఈ సౌదీ ఇండియా రిలేషన్స్ ఇప్పటికిప్పుడు ఏమో అవుతాయి అనేది చాలా పొరపాటు. ఏమీ జరగదు. సౌదీ మనతో రిలేషన్స్ కంటిన్యూ చేస్తుంది, వ్యాపారము కంటిన్యూ చేస్తుంది. కనుక మనము సౌదీ కూడా మన సహాయ సహకారాలు చాలా అవసరం ఉన్నాయి, చాలా అవసరం. ఇప్పుడు వాళ్ళు ఆ బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ, కానీ కన్స్యూమర్ కూడా కావాలి కదా ప్రొడ్యూస్ చేస్తే. బిగ్గెస్ట్ కన్స్యూమర్స్ కూడా మనమే ఇప్పుడు. కనుక బిగ్గెస్ట్ ముస్లిమ్స్ ఉన్న కంట్రీ కూడా మనది. ఆ రిలేషన్ కూడా ఉంది వాళ్ళతోటి మనకు. కనుక ఇప్పటికిప్పుడు సౌదీతో మనకి ఎటువంటి సమస్య లేదు. పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు కూడా వెంటనే సౌదీ వచ్చేస్తుంది అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు చేసేంత దీంట్లో ఎప్పుడు లేరు వీళ్ళంతా కూడా, సౌదీ గానీ ఇతర ఓపెక్ కంట్రీస్ ఏవి కూడా. కేవలం ఈ అణుబాంబు అనే ఒక బలం చూసుకొని వాళ్ళతో చేసుకున్న ఒప్పందమే. కనుక భవిష్యత్తులో దీన్ని ఎలా ముందుకు వెళ్తామనేది మనమే ఆలోచించుకోవాలి.